నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతం జాసం తతో జయముదర్య. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుక్షం నమ. మిత్రులారా, మనం గత ఎపిసోడ్లో 14వ రోజు యుద్ధం, ఆ రోజు యుద్ధంలో ద్రోణాచార్యుడిని దాటి అర్జునుడు ముందుకు వెళ్ళటము, దుర్యోధనుడు ద్రోణాచార్యుడితోటి తన బాధ చెప్పుకోవటం, అప్పుడు ద్రోణాచార్యుడు అద్భుతమైనటువంటి కవచాన్ని దుర్యోధనుడికి ఇవ్వటం జరిగింది. ఈ విధంగా సైన్యం మధ్యంలో అర్జునుడు కృష్ణుడి సహాయంతో ఒంటరిగా ప్రవేశించిన సందర్భంలో యుద్ధం తీవ్రగతికి చేరటము, అటు అశ్వాలు అలసిపోయిన సందర్భము మనం చెప్పుకున్నాం. ఈ సందర్భంలో అర్జునుడు అశ్వాలు అలసిపోయినాయని కౌరవ సైన్యం గమనించి చుట్టుముట్టి ఇక అర్జునుడిని పట్టేసుకోవాలి అని అనుకున్నారు. అర్జునుడు మనసులో నవ్వుకుంటూ, కృష్ణ, అశ్వాలు అలసిపోయినాయ్యా, ఇప్పుడు ఏం చేయాలి? సైంధవుడు చాలా దూరంలో ఉన్నాడు, మిట్ట మధ్యాహ్నం దాటింది, సూర్యుడు పడమటికి వాలుతున్నాడు, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? మాకు రక్షకుడివి నువ్వే కదా, ఆలోచించి చెప్పు. రథాశ్వాలను తీసి, అంటే కట్లు విప్పదీసి వాటి యొక్క శరీరానికి గుచ్చుకున్నటువంటి బాణపు ములుకులను కనుక తొలగించినట్లయితే బాగుంటుందని నాకు అనిపిస్తోంది అన్నాడు అర్జునుడు కృష్ణుడితోటి. అప్పుడు కృష్ణుడు అన్నాడు, మరి నాకు అలాగే అనిపిస్తోంది, ఏం చేద్దాం అన్నాడు. ఏం చేద్దాం అంది, వచ్చే సైన్యాన్ని నేను చూసుకుంటాను, నువ్వు ఈలోగా మనం అనుకున్న పని పూర్తి చెయ్యి అని చెప్పి అర్జునుడు రథాన్ని దిగి గాంధీవాన్ని చేతితో పట్టుకొని ఒక పెద్ద పర్వతంలాగా చాలా కాన్ఫిడెంట్గా నిలబడ్డాడు అర్జునుడు. ఈ సైన్యం అంతా కూడా కౌరవ సైన్యం అర్జునుడు నేల మీద నిలబడ్డాడు అన్న ధైర్యంతో గజ అశ్వాలతోటి రథాలతోటి చుట్టుముట్టారు అర్జునుడిని కౌరవ సైన్యం మొత్తం. అయితే వాళ్ళందరినీ కూడా అర్జునుడు తన బాణాలతో అనాయాసంగా నివారించాడు. ఎక్కడ వాళ్ళను ముందుకు రానివ్వలేడు. ఆ విధంగా జరిగిన సందర్భంలో సంజయుడు ఈ కథ చెప్తున్నప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు అనమాట, అర్జునుడు నేల మీద ఉన్నాడు కదా, కృష్ణుడు అశ్వాలని సంరక్షిస్తున్నాడు, ఈ సందర్భంలో అర్జునుడు ఒక్కడిగా ఉన్నాడు కాబట్టి ఎందుకు వధించలేకపోయారు మా జనాలు, ఎందుకు పనికిమాలిన వాళ్ళు అని బాధపడ్డాడు మన యొక్క ధృతరాష్ట్రుడు. అప్పుడు సంజయుడు చెప్పాడనమాట, ఒక్క అర్జునుడు నేల మీద ఉన్నప్పటికి కూడా రథాల మీద ఉన్నటువంటి రాజులందరినీ కూడా ఒక్క దెబ్బల చిటికలో ఎదుర్కోగలిగాడు చాలా వీరోచితంగా అని సంజయుడు చెప్పాడు. ఈ లోపల ఇక్కడ ఏం జరిగిందంటే, యుద్ధరంగంలో కృష్ణుడు అన్నాడు అర్జునుడితోటి, అర్జున, మన అశ్వాలకు మంచినీళ్ళు కావాలి, వాటర్ లేదు రథంలో, ఎక్కువ వాటర్ బాటిల్స్ అయిపోయినాయి, సో వాటికి స్నానం చేయించాలి. ఎవరికి? అశ్వాలకి. ఇది ఎక్కడ గొడవ నాయన. ఒక పక్క యుద్ధం తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కృష్ణుడు ఈ అశ్వాలు బాగా యుద్ధం చేయాలి, సాయంత్రం ఈ ప్రతిజ్ఞ నెరవేర్చాలి అంటే వాటికి శుభ్రంగా వాటికి స్నానం చేయించాలి, ఓకే అని ఆలోచించాడు. ఆలోచించినప్పుడు అప్పుడు అర్జునుడు, బావా జలం లేకపోవటువంటి ఇదిగో జలం అని అద్భుతమైనటువంటి బాణప్రయోగం చేసి పాతాళం నుంచి పాతాళ గంగను రప్పించాడు అర్జునుడు. అక్కడే ఒక అద్భుతమైనటువంటి సరస్సు ఏర్పడింది ఆ ప్రాంతంలో. అప్పుడు ఆ సరస్సు ప్రాంతానికి ఎవరూ రాకుండా ఉండే విధంగా అర్జునుడు ఒక బాణ పంజరాన్ని దాని చుట్టూ నిర్మించాడు. ఆ విధంగా అద్భుత కృత్యాన్ని రథం యుద్ధరంగం మధ్యలో చేశాడు అర్జునుడు. వెంటనే కృష్ణుడు ఈ గుర్రాల చేత నీళ్లు తాగించి వాటి శరీరాన్ని గుచ్చుకున్నటువంటి ములుకులన్నీ కూడా లాగేసేసి వాటికి చక్కగా మేత పెట్టి వాటి చక్కగా నిమిరి వాటికి మసాజ్ చేశాడు కృష్ణుడు యుద్ధరంగంలోనే. ఒక పక్క అర్జునుడేమో యుద్ధం చేస్తున్నాడు, కృష్ణుడు గుర్రాలని చక్కగా వాటిని సిద్ధపరుస్తున్నాడు. ఇవన్నీ చూసి ఆకాశంలో ఉన్నటువంటి దేవతలు సిద్ధులు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారనమాట. వా, అసలు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు వీళ్ళిద్దరే, యుద్ధరంగంలో ఉండి కూడా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అని ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు కృష్ణుడు అశ్వాలను రథానికి కట్టి మళ్ళీ రథాన్ని సిద్ధం చేశాడు. అప్పుడు కృష్ణార్జునులిద్దరూ కూడా మళ్ళీ ముందుకు బయలుదేరారు. వాళ్ళిద్దరికి మంచి ఛాన్స్ వచ్చినా కూడా ఉపయోగించుకోలేకపోయాము అని కౌరవ సైన్యాల్లో వీరులందరూ కూడా చాలా బాధపడ్డారు. ఈలోగా అర్జునుడు రథాన్ని దాటి దుర్యోధనుడు వెనకాలే వచ్చి ముందుకు ఓవర్టేక్ చేసి యూటర్ని తీసుకొని అర్జునుడికి ఎదురుకుండా వచ్చాడు దుర్యోధనుడు. అప్పుడు దుర్యోధనుడు ఎప్పుడైతే ముందుకు వచ్చాడో అర్జునుడి రథం ఆగింది. అప్పుడు కౌరవ సైన్యం
చాలా హ్యాపీగా ఫీల్ అయినప్పుడు అప్పుడు ఓకే, అర్జునుడు అన్నాడు కృష్ణుడితోటి, ఈ సర్వ అనర్థాలకు మూలమైనటువంటి దుర్యోధనుడు రథం అదిగో ముందు నిలబడింది కృష్ణ, ఇక ఏం చేయాలి అన్నప్పుడు అప్పుడు కృష్ణుడు ఒకటే మాట చెప్పాడు, వాడు ప్రాణాలతో వెళ్లకుండా చూడవయ్యా అన్నాడు కృష్ణుడు. సరే అయితే పద, మనం డైరెక్ట్గా ఇవాళ దుర్యోధనుడి సంగతి ఏదో తేల్చేద్దాము అని చెప్పనేసేసి ఉత్సాహంగా ముందుకెళ్ళాడు అర్జునుడు. కానీ దుర్యోధనుడు అత్యుత్సాహం చూసినప్పుడు కౌరవులు చాలా సంతోషపడ్డారు. ఏంటి మా గురువు గారికి, మా దుర్యోధనుల వారు ఈరోజు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మామూలుగా అర్జునుడిని ఫేస్ చేయాలంటే దుర్యోధనుడికి పల్స్ డౌన్ అవుతుంది, అలాంటి దుర్యోధనుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోవడమే, ఆనందపడిపోతున్నారు కౌరవ సైన్యం. ఇంతలో కృష్ణార్జునులు శంఖాన్ని పూరించగానే వాళ్ళకి భయం వేసింది. అంటే ఇక్కడ కృష్ణార్జునులు ఒక్కసారిగా విజయ శంఖాలు పూరించారు, పాంచజన్యాన్ని దేవదత్తాన్ని. అవి పూరించగానే దుర్యోధనుడి మీద ఆశలు వదిలేసుకున్నారు కౌరవ సైన్యం. ఎందుకంటే అయిపోయింది, రాజుగారు గోవింద, ఈరోజు రాజుగారు కైలాసవాసులు అవుతారు, ఎవరో దుర్యోధనుడు అని కౌరవ సైన్యం మెంటల్గా ప్రిపేర్ అయిపోయింది. అప్పుడు దుర్యోధనుడు ధైర్యం తెచ్చుకొని తన సైన్యంతో చెప్పాడు, మీరేం బాధపడకండి, ఈరోజు నేను ఈ కృష్ణార్జునులిద్దరిని కూడా యమలోకానికి పంపుతున్నాను, మీరేం భయపడకండి అన్నాడు. అని అప్పుడు దుర్యోధనుడు కవచం దొరుకుని వచ్చాడు కదా, ద్రోణాచార్యులు ఎవరు ఇచ్చిందాన్ని, ఆ కాన్ఫిడెన్స్ తోటి, పార్థ నువ్వు పాండురాజుకే కనుక పుట్టినట్లయితే నీ దగ్గర ఉన్నటువంటి ఏ దివ్యాస్త్రాలు ఉన్నాయో ప్రయోగించు, నా మీద చూపించు, కమాన్ అన్నాడు. కవచం ఉంది కదా, అది కాన్ఫిడెన్స్. ఏదో నేను లేనప్పుడు ఏదో అక్కడ ఆ యుద్ధం చేశాను, అక్కడ దేవలోకంలో యుద్ధం చేశాను, అవి చాలా చెప్తున్నావు, నేను ఎప్పుడు నువ్వు యుద్ధం చేయడం చూడలా, ఇప్పుడు చేయి అదేదో యుద్ధం ఏదో అన్నాడు దుర్యోధనుడు. అప్పుడు దుర్యోధనుడు కృష్ణార్జునుల ఇద్దరి మీద కూడా బాణప్రయోగం చేయడం మొదలెట్టాడు. అంతేకాదు దుర్యోధనుడు కృష్ణుడి చేతిలో ఆ గుర్రాలను తోలేటువంటి కొరడ ఉంది కదా, దాన్ని కూడా ఛేదించాడు. కృష్ణుడి చేతికి ఇట్లా కొట్టాడు బాణం, కొట్టేసరికల్లా కొరడ ఎగిరిపోయింది. ఆశ్చర్యపోయారు. అప్పుడు అర్జునుడు అనేకమైన బాణాల దుర్యోధనుడి మీద ప్రయోగించాడు, కానీ దుర్యోధనుడిని ఆ బాణాలు ఏమీ చేయలేకపోయినాయి. అప్పుడు చూసి కృష్ణుడు, ఏమయ్యా అర్జున, నీ బాణాలన్నీ ఇట్లా వేస్ట్ అయిపోతున్నాయి ఏంటి, దుర్యోధనుడిని ఏమాత్రం కష్టపెట్టలేకపోతున్నాయి నీ బాణాలు, గాంధీవంలో శక్తి నీలో శక్తి ఉన్నట్టే ఉన్నాయా, పూర్వంలాగానే తేడా ఏమైనా వచ్చిందా అంటాడు. అనగానే అర్జునుడు అన్నాడు, ఎందుకు బావా నన్ను ఊరిని కన్ఫ్యూజ్ చేస్తావు, నీకు అర్థం కావట్లేదా, నీకు అన్నీ తెలుసు కదా భూత భవిష్యత్తు వర్తమానాలు. వాడు ఆచార్యుడు ఇచ్చినటువంటి అభేద్యమైనటువంటి కవచం తొడుక్కుని వచ్చాడు, ఇవన్నీ ఎప్పుడో నా గురువుగారు నాకు ఇచ్చారు, నేను ఆ కవచం వాడుతున్నాను, ఇప్పుడు వాడికి ఇచ్చాడు ఆ కవచాన్ని, అందువల్లనే నా బాణాలన్నీ కూడా వ్యర్థంగా పడిపోతున్నాయి. అయితే ఈ కవచాన్ని వాడు గౌన్ తొడుక్కున్నాడు, చిన్నపిల్లలు గౌన్ తొడుక్కుంటారు కదా, ఇట్లా పెట్టి అట్లా తొడుక్కున్నాడు. దాన్ని సరైనటువంటి దాంట్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప లక్షణాలు కిటుకులు ఈ కవచంలో ఉన్నటువంటి వాడికి తెలియవు. సరే నేను ట్రై చేస్తాను అని చెప్పనేసేసి ఒక అద్భుతమైనటువంటి మానవాస్త్రాన్ని ప్రయోగించాడు అర్జునుడు. ఆ మానవాస్త్రం ఏం చేస్తుందంటే ఈ యొక్క ఆవరణను భేదిస్తుంది. ఆ విధమైనటువంటి మానవాస్త్రాన్ని ప్రయోగించగానే అద్భుతమైన బాణం అనమాట, అది తిరుగులేదు దానికి. కానీ దూరంగా కూడా ఉన్నటువంటి అశ్వత్థామ సర్వ అస్త్రాలను నశింపజేసేటువంటి అద్భుతమైనటువంటి మరొక అస్త్రంతో దీన్ని భేదించేశాడు మానవాస్త్రాన్ని. ఈ మానవాస్త్రం కాస్త వేస్ట్ అయిపోయింది. అయితే దీన్ని రెండోసారి కనుక ప్రయోగిస్తే బావా అది నన్నే కొడుతుంది, నేను ఇంక ప్రయోగించలేను దీన్ని అని అర్జునుడు మామూలుగానే యుద్ధం చేయడం ప్రారంభించాడు దుర్యోధనుడితో. ఈలోగా దుర్యోధనుడు కూడా కృష్ణార్జునుల మీద శరపరంపరం కురిపిస్తూ ఉన్నాడు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు కౌరవుల సైన్యంలో వాళ్ళందరూ కూడా విజిల్స్, కేకలు, శంఖనాదాలు అబ్బా భయంకరమైనటువంటి చాలా సంతోషంగా ఉన్నాడు. ఈరోజు మావాడు బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు, ఎప్పుడు 5లు 10లు కొట్టేవాడు, ఈరోజు 50 దాటిపోయింది, సెంచరీ దగ్గరలో వెళ్తున్నాడు మా గురువు గారు, ఎవరు దుర్యోధనుడు. అది ఆనందం. ఎప్పుడు దుర్యోధనుడు అంత బాగా యుద్ధం చేయడం చూడాల కౌరవ సైన్యం. ఆ రోజు ఆ కవచం ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ తోటి దుర్యోధనుడు బాగా యుద్ధం చేస్తున్నాడు. అందరూ కూడా సింహనాదాలు చేస్తున్నారు కౌరవ సైన్యంలో వాళ్ళు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు అర్జునుడు వాడిని మొత్తం ఆపాతక మస్తకం పరిశీలించాడు. ఎక్కడ ఖాళీ దొరికితే బాణం కొట్టాలి, కవచం చేత కవర్ కాని ఏరియాలో బాణం కొట్టాలి. ఏం చేయాలి
అంతా ఎక్కడ రక్షింపబడినటువంటి ప్రదేశం ఏం లేదు, మొత్తం కూడా కవచంతో కవర్ అయింది ఎవరికి, దుర్యోధనుడికి. ఏం చేయాలి, కింద భాగానికి కొట్టడానికి లేదు బాణాలు, ఎందుకంటే పైన కొట్టాలి, పైన కవచంతో కవర్ అయింది. ఇది ఆలోచిస్తూ ఉండగానే అప్పుడు అర్జునుడు ఏం చేశాడంటే అతడి యొక్క అశ్వాలు అంటే అదే ఆ యొక్క దుర్యోధనుడి యొక్క రథపు అశ్వాలు వెనకాల రథాశ్వ రక్షకులని సారథిని వధించి దుర్యోధనుడి యొక్క ధనుస్సును కొట్టాడు. కొట్టి ఈ చేతికి గ్లౌజులు తొడుక్కుంటారు వీరులు, విల్లు పట్టుకునేటప్పుడు గ్లౌజులు. మనం కూడా క్రికెట్ ఆడేటప్పుడు కానీ లేకపోతే డ్రైవ్ చేస్తారు చూసారా బైకర్స్, వాళ్ళకి గొతుకుని గ్లౌజులు ఉంటాయి కదా, అలాంటి గ్లౌజులు తొడుక్కుని యుద్ధం చేస్తారు వీరులు. ఎందుకంటే చేతికి స్ట్రెయిన్ కాకుండా, రఫ్నెస్ చేతికి ఇది కాకుండా. అయితే ఆ గ్లౌజులు కొట్టేశాడు, ఈ చేతుకున్నటువంటి తొడుగులు కొట్టేశాడు అర్జునుడు. కొట్టేసిన తర్వాత రథాన్ని కూడా ధ్వంసం చేసేసాడు. ఇక నిలబడున్నాడు అర్జునుడు, ఎవడో దుర్యోధనుడు, చేతిలో విల్లు లేదు, కవచం ఉంది మళ్ళీ, కానీ చేతుకున్నటువంటి తొడుగులు పోయినాయి, రథానికి సంబంధించినటువంటి అన్నీ పోయినాయి. అంటే అశ్వములు పోయినాయి, రథం పోయింది, సారథి పోయాడు, చేతిలో ఉన్నటువంటి ధనుస్సు కూడా పోయింది. అప్పుడు దుర్యోధనుడి యొక్క అరిచేతుల్లోకి తీవ్రమైన బాణాలతోటి పడేయాలని కొట్టాడు అర్జునుడు. ఇంకా అదొక్కటే ఖాళీ ఉంది, కవర్లేదు అది వేసేసాడు. కాబట్టి ఈ యొక్క దుర్యోధనుడి యొక్క అరిచేతుల్లోకి బాణాలు కొట్టడం మొదలెట్టేశాడు, తీక్షణమైనటువంటి బాణాలతోటి. దాంతో ఎప్పుడైతే అది జరిగిందో వెంటనే దుర్యోధనుడు అక్కడి నుంచి పారిపోయాడు. దుర్యోధనుడు అక్కడి నుంచి పారిపోతుండగానే కౌరవ సైన్యం అంతా కూడా అర్జునుడిని చుట్టుముట్టిన సందర్భంలో అర్జునుడు ఆ సైన్యాన్ని మొత్తాన్ని కూడా సంహరించడం జరిగింది. అప్పుడు సైంధవుడికి రక్షణగా ఉన్నటువంటి 6 మహారథులందరూ కూడా అర్జునుడి మీదకి వచ్చారు యుద్ధానికి. ఆ సందర్భంలో జరిగినటువంటి ఘోర యుద్ధంలో ఎందరో యోధులు మరణించడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ ఇలా యుద్ధం జరుగుతూ ఉండగా ఆ యొక్క సైన్య ముఖద్వారంలో ద్రోణాచార్యుడు పాండవ సైన్యంతో యుద్ధం చేయడం ప్రారంభించాడు. అద్భుతమైనటువంటి ద్వంద్వ యుద్ధం జరిగింది. అప్పుడు ద్రోణాచార్యుడి మీదకి, అతని సైన్యాల మీదకి పాంచాల వీరులందరూ కూడా వచ్చి ఆక్రమణ చేయడం ప్రారంభించారు. అప్పుడు దుష్టజుమ్నుడికి, ద్రోణుడికి, నకులుడికి, వికర్ణుడికి, ధృతరాష్ట్రపుత్రుడైనటువంటి వికర్ణుడు ఉన్నాడు కదా, మొదట్లో ద్రౌపది యొక్క మాన సంరక్షణ సందర్భంలో తప్పిది దుర్యోధనుడిని తప్పుపట్టినటువంటి వాడు వికర్ణుడు, కానీ యుద్ధంలో తప్పదు. అందువలన ఈ యొక్క వికర్ణుడితోటి నకులుడు యుద్ధం చేస్తున్నాడు. సహదేవుడు దుర్ముఖుడితో యుద్ధం చేస్తున్నాడు. సాత్యకి వ్యాఘ్రదత్తుడితో యుద్ధం చేస్తున్నాడు. భీమసేనుడు అర్ఘ్యశృంగితో తలపడ్డాడు. ఈ విధంగా జరుగుతూ ఉండగా ద్రౌపది పుత్రులను సోమదత్తుని కుమారుడు తలపడ్డాడు ద్రౌపది పుత్రులతో. మరో పక్కన ద్రోణాచార్యుడు ఏం చేశాడంటే ధర్మరాజు మీద విజృంభించి అతని యొక్క రథాన్ని ధ్వంసం చేసి అతన్ని బంధించాలని ప్రయత్నం చేశాడు ద్రోణాచార్యుడు. అయితే ఇంతలోనే ధర్మరాజు సహదేవుడి యొక్క రథం ఎక్కి దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడంతో మళ్ళీ ఇంకో ఛాన్స్ మిస్ అయింది ద్రోణాచార్యుడికి ధర్మరాజును పట్టుకునేటువంటి ఇంకో ఛాన్సు మిస్ అయిపోయింది. ఇక బృహత్ క్షత్రుడు క్షేమదూర్తిని, దృష్టకేతు వీరధనువుణ్ణి వధించారు. సహదేవుడి యొక్క ముందు నిలబడలేక దుర్ముఖుడనేవాడు రణరంగం విడిచి పారిపోయాడు. అదేవిధంగా నకులుడు వికర్ణుని జయించాడు, చంపలేదు. సహదేవుడు త్రిగర్త రాజకుమారుడు అయినటువంటి నిరమిత్రుడిని వధించడం జరిగింది. సాత్యకి కూడా వ్యాఘ్రదత్తుడిని వధించాడు. ఈ ద్రౌపది కుమారులు సోమదత్తుడి కుమారుడైనటువంటి శల్యుడు అనేటువంటి వాడిని వధించారు. ఈ భీముడి చేతిలో ఓడిపోయినటువంటి అలంబసుడు అనేటువంటి రాక్షసుడిని ఘటోద్గజుడు వధించడం జరిగింది. దాంతో కౌరవ సైన్యంలో వాళ్ళందరూ కూడా హాహాకారాలు చేశారు. ఎందుకంటే అలంబసుడు మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కౌరవులకి. సో వాడు చనిపోగానే చాలా బాధపడ్డాయి కౌరవ సైన్యాలు. ఈ విధంగా పాండవుల సైన్యాలు తన సైన్యాన్ని నశింపజేస్తున్న చూసినటువంటి ద్రోణాచార్యుడు సాత్యకిని ఎదుర్కొని అద్భుతమైనటువంటి బాణవర్షాన్ని కురిపించాడు. సాత్యకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు ద్రోణాచార్యుడి చేతిలో ఆ క్షణాల్లో. అప్పుడు ధర్మరాజు ఈ యొక్క దుష్టజముని పిలిచి, సాత్యకి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, అక్కడ చూస్తున్నావా, ద్రోణాచార్యుడు ఇది చిన్నపిల్లలు పక్షికి తోకకి తాడు కట్టి ఎగరేస్తుంటారు చూసావా, అట్లా ఎగరేసి కొడుతున్నాడు సాత్యకిని ద్రోణాచార్యుల వారు. సో నువ్వు వెంటనే భీముడు వెళ్ళి సాత్యకిని రక్షించండి
నేను కూడా మీ వెనక సైన్యంతో మళ్ళీ వస్తాను అన్నాడు ధర్మరాజు. అప్పుడు ఆ విధంగా సందర్భంలో పాండవ వీరులు అంటే భీముడు, ధృష్టజుమ్నుడు వీళ్ళందరూ కూడా సాత్విక రక్షణగా వస్తున్న సందర్భంలో ద్రోణాచార్యుడు నవ్వుకుంటూ అద్భుతమైనటువంటి బాణ పరంపర వాళ్ళ మీద కూడా కురిపించడం ప్రారంభించాడు. ద్రోణాచార్యుడు యొక్క ప్రతాపానికి ఎవరో నిలబడలేని పరిస్థితి, అంత అద్భుతమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు ద్రోణాచార్యుల వారు. ఈ మధ్యలో దూరంగా ఎక్కడో పాంచజన్య శంఖం యొక్క మన ధ్వని వినపడింది. పాంచజన్య శంఖం కృష్ణుడిది కదా. అది ఉడపనగానే ధర్మరాజుకి భయం వేసింది. అర్జునుడు మహారథుల మధ్యలో లోపలికి ఎక్కడో యుద్ధం చేస్తున్నాడు, ఆపదలో ఉన్నాడేమో అని భయం వేసింది ధర్మరాజుకి. ఎందుకంటే యుద్ధంలోకి కృష్ణార్జునులు మాత్రమే వెళ్ళారు కదా, అంతమంది మహారథుల మధ్యలో అర్జునుడు ఏ ఇబ్బంది పడుతున్నాడో అన్న దిగులుంది ఎవరికి, ధర్మరాజుకి. ఆ సందర్భంలో సాత్యకిని పిలిచి నువ్వు వెంటనే వెళ్ళి అర్జునుడికి సహాయంగా లోపలికి వెళ్ళు, ఈ యొక్క సైన్యంలోకి దూసుకెళ్ళమని చెప్పని ఈ యొక్క ధర్మరాజు కోరటం జరిగింది. ఆ విధంగా ప్రోత్సహించిన సందర్భంలో అప్పుడు సాత్యకి అన్నాడు అనమాట, నువ్వేం బాధపడాల్సినటువంటి పని లేదు, నువ్వేమీ బాధపడాల్సినటువంటి పర్లేదు, అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని రక్షిస్తూ ఉంటాడు. మరో పక్కన ద్రోణాచార్యుడు నిన్ను బంధించకుండా చూసుకోమని చెప్పని అర్జునుడు నాకు ముందే చెప్పాడు. అందువల్ల నిన్ను ఇక్కడ వదిలేసేసి నేను అక్కడ అర్జునుడికి సహాయం చేయడం కోసం వెళ్తే ఇక్కడ నిన్ను కనుక ద్రోణాచార్యుడు బంధిస్తే యుద్ధం ఇక్కడే అయిపోతుంది, మొదటికే మోసం వస్తుంది, ఎలా వెళ్తాను నేను అన్నాడు సాత్యకి. అయినా కానీ ధర్మరాజు లేదు అర్జునుడు ఇబ్బంది పడుతుంటాడు, ఒక్కడే వెళ్ళాడు, నువ్వు వెళ్ళాల్సిందే అని సాత్యకి మళ్ళీ చెప్పాడు ధర్మరాజు. అప్పుడు సాత్యకి యొక్క గురువు అర్జునుడు అనమాట నిజానికి. అందుకని సాత్యకి అన్నాడు అనమాట, నా గురువు అర్జునుడు, నువ్వేమో రాజువి, ఇప్పుడు ఎవరి మాట నేను వినాలి, ఏది ఏమైనప్పుడు కూడా నువ్వే, అతని కంటే కూడా నువ్వు పెద్దవాడివి కాబట్టి నీ మాట నాకు శాసనం కాబట్టి ఓకే, నేను వాళ్ళు కృష్ణార్జునులు కూడా నిన్ను సంతోషపెట్టేందుకు ప్రయత్నం చేస్తుంటారు ధర్మరాజా, అందుకని నీ మాట మీద నేను నిన్ను వదిలిపెట్టి యుద్ధరంగంలోకి కృష్ణార్జునులకు సహాయం చేయడం కోసం వెళ్తున్నాను. ఓకే, నేను వెళ్తాను. సుమారుగా ఒక 3 యోజనాలు ఉన్నట్టుంది ఇక్కడి నుంచి. బహుశా నాకు శంఖధ్వానం విన్నాను ఇందాక, పాంచజన్య శంఖధ్వానాన్ని. కనీసం ఇక్కడి నుంచి 3 యోజనాల దూరంలో ఉన్నారు ఎవరు, కృష్ణార్జునులు. ఈ 3 యోజనాల దూరం వెళ్ళాలి అంటే ఎంతమందిని చంపుకుంటూ వెళ్ళాలి సైన్యాన్ని? సింపుల్గా రోడ్ వేసి ఉండదు కదా లోపలికి, సాత్యకి వస్తున్నాడు కదా అని రోడ్డు పక్కకి అటు ఇటు జరిగి ఉంటారు కదా, అంతమందిని దాటి 3 యోజనాల దూరం వెళ్ళి కానీ కృష్ణార్జునులను కలిసే పరిస్థితి లేదు సాత్యకి. అయినా కానీ చూసావా అని చెప్పి అప్పుడు చెప్తున్నాడు సాత్యకి, అది అక్కడ 1000 ఏనుగుల సైన్యంతో ఉన్న గజాలు ఉన్నాయి చూసావా, వాటి మీద మ్లేచ్చులు యుద్ధం చేస్తూ ఉన్నారు, వాళ్ళని దాటాలి, నేను ఆ 1000 ఏనుగుల్ని దాటి వెళ్ళాలి. అదేవిధంగా అనేక మందిని ఇట్లాగా నేను దాటి వెళ్ళాల్సిన సందర్భంలో నేను వీళ్ళందరినీ నశింపజేయాలి అని వాళ్ళ లెక్క చదివాడు అనమాట మొత్తం. ఇంకా వాళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళందరినీ చంపాలి, వీళ్ళని దాటి నేను వెళ్ళాలి అంటే నా రథం ఫుల్గా ఎక్విప్డ్ కావాలి, నా రథంలో పూర్తి ఎక్విప్మెంట్ కావాలి, నింపండి మొత్తం ఆయుధాలని, బాణాలు, గదలు, కత్తులు, రకరకాల ఆయుధాలతోటి నింపుకొని చక్కగా 4 అశ్వాలకు మంచి పానీయం పట్టించి బ్రహ్మాండమైనటువంటి రథాన్ని సిద్ధపరిచి సాత్యకి పూజలు నిర్వహించి దానాలు చేసి పెద్దల ఆశీర్వాదాలు తీసుకుని కొద్దిగా మద్యం సేవించి కిక్కు రావాలి కదా యుద్ధరంగంలోకి వెళ్ళి వీరోచితంగా పోరాటం కోసం, ఆ విధంగా ఉత్సాహంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. వెళ్ళే ముందు ధర్మరాజు యొక్క పాదాలకు నమస్కరించి అతని ఆశీస్సులు గ్రహించి దారుకుని తమ్ముడైనటువంటి సాత్యకి ఒక రథసారథి ఉన్నాడు అనమాట. అతడు దారుకుడు తమ్ముడు, దారుకుడేమో కృష్ణుడికి రథసారథి, అతని తమ్ముడేమో సాత్యకి రథసారథి. వాడి చిన్నప్పటి మిత్రుడు కూడా అనమాట. వాడిని తీసుకొని భీముడు కూడా సాత్యకి వెంట మళ్ళీ బయలుదేరాల్సి వచ్చింది. ఎందుకంటే ధర్మరాజు అన్నాడు అనమాట, సాత్యకి ఒక్కడే కాదు భీమసేన నువ్వు కూడా వెళ్ళు అన్నాడు. అనేసరికి అప్పుడు సాత్యకి అన్నాడు, లేదు భీముడు నీ దగ్గర ఉండాలి, నిన్ను రేపు పొద్దున ద్రోణాచార్యుడు పట్టుకెళ్ళిపోతే మాట వస్తుంది, కాబట్టి భీమసేనుడు నీకు సహాయంగా ఇక్కడే ఉంటాడు, నేను ఒంటరిగానే వెళ్తాను అని చెప్పనేసేసి సాత్యకి కౌరవ సైన్య ముఖద్వారంలో ఉన్నటువంటి
ద్రోణాచార్యుని మొదట దాటాలి. అదే చాలా పెద్ద క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఆ స్థితిలో సాత్యకి యుద్ధరంగంలోకి ముందుకు దూసుకెళ్తున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సాత్యకి ద్రోణాచార్యుని దాటాడా, కృష్ణార్జునులను సమీపించాడా, ఆ తర్వాత యుద్ధంలో ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.